ఇక ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక కౌంటింగ్ మనకు స్టార్ట్ అయింది. కౌంటింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ కిషోర్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగిందని చెప్పవచ్చు. కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. ముందుగా వార్డు మెంబర్ల కౌంటింగ్ జరుగుతుంది. అనంతరం ఇటు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సంబంధించి కౌంటింగ్ జరగనుంది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పూర్తిగా 350 గ్రామాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీనిలో భాగంగా ఇప్పటికే 77 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. 277 పంచాయతీలకు ఈ రోజు పోలింగ్ జరిగింది. సుమారు 1100 మంది అభ్యర్థులు పోటీ పడ్డారని చెప్పవచ్చు. అటు వార్డు మెంబర్లకు సంబంధించి కూడా 2000 వార్డులకు కూడా పోలింగ్ జరిగింది. సుమారు 4000కు పైగా అభ్యర్థులు పోటీ పడ్డారు. సో ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అటు నిజామాబాద్ జిల్లాలో 70% పైగా, అలాగే కామారెడ్డి జిల్లాలో 60% పైగా పోలింగ్ నమోదైనట్లు అధికారులు కూడా చెబుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. చెదురుమదురు ఘటనలకు మినహా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా పూర్తయిందని చెప్పవచ్చు. ఇప్పటికే అటు పోలింగ్ కేంద్రాల వద్ద ఒక జాతర వాతావరణం కనిపిస్తుంది. అటు అభ్యర్థులు వార్డు లెక్కింపు కొనసాగుతుండడంతో అటు వార్డు మెంబర్లకు సంబంధించి మద్దతుదారులతో పాటు ఇతర గ్రామాలకు సంబంధించిన ప్రజలు కూడా అటు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఈసారి మాత్రం గతంలో మినహాయిస్తే ఈసారి మాత్రం అటు సర్పంచ్ అభ్యర్థుల కంటే ఎక్కువ వార్డు అభ్యర్థులకు పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అటు ఉప సర్పంచ్ కు కొన్ని అధికారులు ఇవ్వడంతో అటు వార్డు మెంబర్ల పైనే చాలా మంది కూడా చాలా వరకు కూడా ఆధారం పడ్డట్టు తెలుస్తుంది. పూర్తిగా వార్డు మెంబర్లు ఒక్కొక్కరు గెలుస్తుండడంతో తాకు మద్దతుదారులు అక్కడ సంబరాలు చేసుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఉప సర్పంచ్ ని ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో వార్డు మెంబర్లు సంబంధించి మాత్రం ఇటు కౌంటింగ్ జరుగుతుంటే అటు గ్రామస్తులతో పాటు అటు మద్దతుదారులు కూడా అటు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే 77 గ్రామాలు ఏకగ్రీవం కావడంతో మిగతా 277 గ్రామాలకు సంబంధించి మాత్రం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సాయంత్రం వరకు పూర్తి వివరాలు తెలిసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే మొత్తానికి మాత్రం ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది. ఇటు కౌంటింగ్ కూడా భారీగా భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రైట్ కిషోర్, అలాగే 80% వరకు పోలింగ్ నమోదైనట్లు మనకు తెలుస్తుంది. కౌంటింగ్ ప్రక్రియ ఎప్పటిలోపు ముగుస్తుందంటారు? ముందుగా ఇటు వార్డుల సంబంధించి చాలా వరకు కూడా ఈ తాండాలని గ్రామ పంచాయతీలుగా చేశారు. అవి మినహా తాండాలకు సంబంధించి మాత్రం 500 నుంచి 700 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. అది తక్కువ పోలింగ్ అయింది. అది రెండు గంటల్లో ఈ తాండాలు గ్రామ పంచాయతీలుగా అయిన తాండాలకు సంబంధించి 2 గంటల్లో పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే మేజర్ గ్రామ పంచాయతీలు 4 నుండి 6000 ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీలు చాలా వరకు ఉన్నాయి. అయితే వాటి మాత్రం ఈ వార్డు మెంబర్లు కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఈ సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది. అయితే ప్రస్తుతం మాత్రం చిన్న గ్రామ పంచాయతీలు మాత్రం మరో 2 గంటల్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయితాయి. అయితే పూర్తిగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మేజర్ గ్రామ పంచాయతీలను చూసినట్టయితే సాయంత్రం 6 గంటలు అలాగే ఇంకా ఎక్కువ కూడా అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే పూర్తిగా మాత్రం కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఎలాంటి ఘటనలు గొడవలు జరగకుండా, ఘర్షణలు జరగకుండా పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే చిన్న గ్రామ పంచాయతీలు మాత్రం ఇప్పటికే కొన్ని గ్రామ పంచాయతీల కౌంటింగ్ మాత్రం పూర్తి చివరి దశకు చేరుకుంది. మరికొన్ని గ్రామ పంచాయతీలు మరో గంటలో చాలా వరకు కూడా చిన్న గ్రామ పంచాయతీల ప్రక్రియ పూర్తి కానుంది. అయితే మేజర్ గ్రామ పంచాయతీలు మాత్రం సాయంత్రం వరకు అయ్యే పరిస్థితి మాత్రం ఉంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్.